స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఈ ఏడాది కాకినాడ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 52 అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 3 గంటలకు కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీని అడిగి తెలుసుకుందాం. నానాజీ, చెప్పండి, ఏ కేటగిరీలో ఎంతమందికి అవార్డులు దక్కాయి? థ్యాంక్ యూ కాకినా. ఇక్కడ చూసుకుంటే కాకినాడ జిల్లాలో 52 అవార్డులు వచ్చాయి. అందులో 2 అవార్డులు రాష్ట్ర స్థాయి అవార్డులు, 50 అవార్డులు జిల్లా స్థాయి అవార్డులు. అయితే ఈ రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చిన వారందరూ కూడా అమరావతి వెళ్ళారు. ఈ జిల్లా స్థాయి అవార్డులు వచ్చిన వారందరూ కూడా కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో పెట్టారు. ఈ అవార్డులన్నీ కూడా దాదాపు చూసుకుంటే కనుక 50 అవార్డులు ఒక మొత్తం అందరికి అంగన్వాడీలకి 6 వచ్చాయి. అదే రకంగా అంబాసిడర్ల కింద 5 వచ్చాయి. బెస్ట్ స్వచ్ఛత ఎన్జిఓలు 3, వారియర్స్ 6, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు 3, గ్రామ పంచాయతీలు 5, స్వచ్ఛత హాస్పిటల్స్ 3, స్వచ్ఛత హాస్టల్స్ 3, ఇండస్ట్రీస్ 2, మున్సిపాలిటీ 1, రైతు బజారు 1, స్కూల్స్ 5, ఎస్ఎల్ఎఫ్ 3, విలేజ్ ఆర్గనైజేషన్స్ 5. ఈ ఈ మొత్తం అన్ని కలిపి 50 జిల్లా వ్యాప్తంగా వచ్చాయి. ఈ 50 మందికి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అందరూ కూడా సాయంత్రం 3 గంటలకి కళాక్షేత్రానికి చేరుకుంటారు. అదే విధంగా చాలా ప్రెస్టీజియస్ గా, అంటే ఒక రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఉన్నా, ఒక రాష్ట్రంలో ఎన్నో పంచాయతీలు ఉన్నా సరే కానీ, అంటే మనకి అవార్డు వచ్చిందంటే కనుక మన కృషి పట్టుదల ఎంత ఉన్నదన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళ ఫీల్ అయ్యి ఈ రోజు అవార్డు తీసుకున్నాక చాలా ఉత్సాహంగా రావడం మనకి సమాచారం ఉన్నది. అయితే రాష్ట్ర స్థాయి అవార్డులో కూడా ఒక స్కూల్ కి, అంటే గురుకులం స్కూల్ కి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం కూడా చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే దాదాపు 600 పైన ఉన్న విద్యార్థులు క్రమశిక్షణ తోటి ఎక్కడ చెత్త వేయకుండా, ఎక్కడ ఒక పేపర్ కూడా వేయకుండా, అలాగే ఆ పరిశుభ్రాలు, అంటే వాళ్ళ పరిశుభ్రాలు చేసుకుంటూ, ఆ తర్వాత గ్రౌండ్ కూడా పరిశుభ్రం చేసుకుంటూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అవార్డు తీసుకుంటుందంటే చాలా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అదే రకంగా ఇక్కడ ఈ గోదావరి కళాక్షేత్రంలో దాదాపు 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ 3 గంటలకి కలెక్టర్ గారు అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, అలాగే కూటమి నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ రెడీ చేసి, ఎక్కడికెక్కడ ముగ్గది చేసి రెడీ చేసి, లోపల డెకరేషన్ చేసి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా, ఈ కార్యక్రమం అంతా కూడా కలెక్టర్ గారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పచెప్పారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని అంతటికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డ్యూటీలు వేయడం జరిగింది. వాళ్ళ డ్యూటీలో ఆల్రెడీ లోపల హాల్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ అవార్డులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా, అంటే ఏ డిపార్ట్మెంట్ హెడ్లు అయితే ఒకవేళ ఇండస్ట్రియల్ కి ఒకవేళ అవార్డు వస్తే కనుక ఇండస్ట్రియల్ ఇన్ఛార్జ్ జిల్లా అయితే ఎవరున్నారో వాళ్ళు, ఒకవేళ కానీ గవర్నమెంట్ ఆఫీసర్కి వస్తే దానికి సంబంధించిన హెడ్స్, వీళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాకినాడ చేరుకుని 3 గంటలకల్లా మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నది. కాకినాడ నానాజీ, చెప్పండి, అసలు ఇన్ని అవార్డులు, అంటే దాదాపుగా 52 అవార్డులు రావడం వెనుక అసలు ఎవరు కృషి ఉంది? ప్రధానంగా ఒక అవార్డు రావడం కనుక ఏ ఒక్కరి కృషి ఉండదు కనుక అక్కడ ఎవరైతే ఒక అధికారులు ఉన్నారో వాళ్ళు, దాని పై ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు, అంటే వారానికి ఒకసారి వీళ్ళు మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్ లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాని ప్రకారంగా వాళ్ళు పాటించడం. అదే రకంగా ఎవరైతే అక్కడ కంపెనీలో కానీ లేదంటే ఆ ఆఫీస్ లో కానీ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ ప్రవర్తిస్తేనే కానీ ఆ అవార్డు దక్కదు. ఎందుకంటే సమిష్టి కృషే అవార్డు విన్నింగ్ కి ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ అధికారులు, ఉన్నతాధికారులు ఒకవేళ కానీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అక్కడ పాటించకపోతే కనుక అవార్డు రాదు. కానీ ప్రతిదీ కూడా పాటిస్తూ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఇక్కడ అంటే సమిష్టి కృషి అని చెప్పుకోవచ్చు. అవార్డు రావడానికి ప్రధాన కారణం అధికారులు, అదే రకంగా దిగువ సిబ్బంది, అక్కడ ఉన్న మొత్తం అందరూ కలిపి
తీసుకున్న జాగ్రత్తలే ఈ అవార్డుకు రావడానికి కారణం. ఒకవేళ కానీ గ్రామ పంచాయతీ చూసుకుంటే కనుక ఆ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దానికి అర్హత కలిగిన వాడే. ఎందుకంటే ఒకవేళ కానీ పంచాయతీ సిబ్బంది కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అంటే ఎలాంటి భేదం లేకుండా వాళ్ళందరూ కూడా అంటే ఇండివిజువల్ గా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుని ఆ చెత్తను ఎక్కడ వేయాలో అక్కడ వేసి రోడ్ల మీద పాడేయకుండా తీసుకున్న జాగ్రత్తలు కానీ అంటే మనం ఈ అవార్డు కానీ లేదంటే దీనికి ఎన్నిక కాబడ్డ విషయాలు చూసుకుంటే కనుక అందరూ గెలిపని మనం చెప్పుకోవచ్చు. గగన, ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నానాజీ.